హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఏం పచ్చడమా? పచ్చిమిర్చి, దోసకాయ, టమాటా, వంకాయ. మొన్న వంకాయ, పచ్చిమిర్చి, వంకాయ, బెండకాయ అండి. ఈరోజు వచ్చి పచ్చిమిర్చి, వంకాయ, దోసకాయ, టమాటా, చింతపండు, ఎల్లుల్లిపాయ, ధనియాలు. అదిగోండి చింతపండు దంచుతుంది. ఇదిగోండి అన్నీ వేయించి పెట్టుకుంది. ఇక్కడ పచ్చిమిర్చి అంటే కొంచెం పండుగా పండినవండి. అలాంటివి వేస్తే కొంచెం గ్యాస్ ఉండదంటారు. పచ్చిమిర్చి కన్నా పండు మిర్చి కొంచెం గ్యాస్ ఉండదంట. అందుకని చెప్పి ఇంకా పండిపోయినవి ధనియాలు, జీలకర్ర కొంచెం ఆయిల్లో వేయించి ఉప్పు అన్నేసి రెడీగా పెట్టుకుంది. చింతపండు అయితే దంచుతుంది. తర్వాత వెల్లుల్లి రెప్పలు కూడా పక్కన ఉన్నాయి. కొత్తిమీర కూడా పక్కన ఉందండి. నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. వేసుకో. చింతపండు నలిగింది, పచ్చిమిరపకాయలు దంచుతున్నాను. తెలియదని కాదండి, మేము దంచుకునే పచ్చళ్ళు ఎక్కడో ఒకడ తెలియని వాళ్ళు ఒక్కళ్ళైనా 100 మందిలో ఒక్కళ్ళైనా ఉంటారు కదండి, చూస్తారని అలా అయితే పెడుతున్నామండి. రోజు ఏం కాకపోతే పచ్చళ్ళు దంచుకొని తింటుందమ్మా అని అయితే అనుకోవద్దండి. అడిగారు కూడా మా రిలేషన్స్ అన్ని పచ్చళ్ళు వివరంగా అన్నీ చెప్తూ పెట్టండి వదిన అని ఒక ఆమె అడిగారు. మా వదిన చూడండి వదిన, ఇది వచ్చి దోసకాయ, వంకాయ, టమాటా, పచ్చిమిర్చి పచ్చడి. మా అన్నయ్యకి చూపించండి తప్పకుండా. ఈసారి వచ్చినప్పుడు రండి, చేసి పెడతాం. ఉల్లికారం అడిగారంట, చూడు ఇట్లా చేసి పెట్టు అత్తయ్య చేశారు అని అన్నారంట మా అన్నయ్య. ఇంకా ఫోన్ చేసి మరి ఎట్లా వదిన అని అడిగారు. చెప్పాము, సరే రెండు వదిన ఈసారి తప్పకుండా చేసి పెడతాను అని చెప్పాను. టేస్ట్గా తినాలనుకున్నప్పుడు అన్నీ చేసుకుంటూ చక్కగా తినచ్చండి. కాకపోతే ఒక్కొక్కలాగా చేసుకుంటారు, అందరూ చేసుకుంటారు, ఎవరు చేసుకోకుండా ఉండరు. ఒక్కొక్కరి పచ్చడి ఒక్కొక్కరికి నచ్చిద్ది అనమాట. కొత్తిమీర ఇదిగోండి ఉండింది, పొద్దున్న తెచ్చారనమాట. పొద్దున్నే పాలకి వెళ్ళిపోయినప్పుడు బూతులు తెస్తామండి మేము. పాలు ప్యాకెట్లు అయితే యూజ్ చేయము, అంటే దొరుకుతున్నాయి కదా. నేను ఎక్కువ తాగనండి. మేము ఉదయం ఒక పూట సాయంత్రం ఒక పూట పాల బూతులు తెచ్చుకుంటాము. అప్పుడు వెళ్ళినప్పుడు దేవుడికి అరటిపండ్లు, తమలపాకులు తెచ్చినప్పుడు కూరగాయలు ఏమైనా లేకపోతే కూరగాయలు, కొత్తిమీర తెస్తారు. కూరగాయలు ఇవాళ ఉన్నాయని చెప్పాము. ఇంకా అందుకని చెప్పి కొత్తిమీరను, తమలపాకులు, అరటిపండ్లు, పాలు తీసుకొచ్చారు. చెప్పాను కదండి. అది మునగాకు పొడి కూడా అది పొద్దున్న తెచ్చారు. ఒక 2 రెమ్మలే తెచ్చారు కాబట్టి అది కొంచెం చేసామన్నమాట. పచ్చిమిర్చి వేసింది కదండి, దంచింది కదా, ఇదిగోండి తీసి పక్కన పెట్టుకుంది. వంకాయ ముక్కలు అవన్నీ వేసి దంచుతున్నామండి. వాటిలోనే వేసేస్తే మొహాన చిందిద్దని చెప్పాను కదండి, అందువల్ల అనమాట. వంకాయ ముక్కలు వేసి దంచుతున్నా. తర్వాత టమాటా, దోసకాయ దంచుతా. తర్వాత పచ్చిమిరకాయలు ముద్ద వేసి ఎల్లుల్లిపాయలు వేసి నూరేసి తీసేస్తా. అయిపోయిందా? ఇదిగోండి అయిపోయిందనమాట. ఇంకన్ని టమాటాలు, వంకాయ, దోసకాయ అన్నీ నూనెలో వాట్ చేసాం కదండి, అంత అయిపోయింది దంచేసి. ఇప్పుడు వెల్లుల్లి కొత్తిమీర వేసేనా? ఇక్కడే ఉందా? కొత్తిమీర బాగా దండిగానే పడిందండి, ఇవాళ ఉంది అందుకని వేసాము. ఉద్దిపోయిందండి, అందుకని కొంచెం వెళ్తూ తగ్గిందనమాట. ఇంకా అయిపోయిందిలేండి. ఇంకా టమాటా అంతా వేసేసారు. ఇప్పుడు ఆ పచ్చిమిర్చి ఇందాక తీసి పెట్టుకున్నాం కదండి పక్కన, దాన్ని కూడా అయితే వేసేసి మొత్తం ఈ ముద్ద కూడా వేసేస్తున్నాం. పచ్చిమిర్చి ముద్ద కూడా ఉంది. ఎమ్మీగా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. మీకు ఎవరికైనా కావాలా వచ్చేయండి, మా ఇంటికి వచ్చేయండి, చక్కగా చేసి పెడతాము. మీ పచ్చడి కోసం మేము అంత దూరం రామమ్మా అని అంటారేమో.
కావాలనుకున్నప్పుడు ఎంత దూరమైనా వెళ్ళాలి. తినాలనుకుంటే రావాలి, తినాలి, వెళ్ళాలి. మా అమ్మ చేతి పచ్చడి కావాలంటే ఎవరైనా రండి, తప్పకుండా. ఏం కావాలంటే అవి వండి పెడతాం మా వండిన దాంట్లో చక్కగా. అయిపోయిందా? ఇదిగోండి, పచ్చిమిర్చి, వంకాయ, దోసకాయ, టమాటో, కొత్తిమీర, వెల్లుల్లి పచ్చడి అండి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి అండి. అయిపోయిందండి. వేడి వేడి రైస్లోకి, టిఫిన్లోకి, దోశలోకి అయితే సూపర్గా ఉంటుందండి. ఓకే అండి. ఇదిగోండి, ఇంకా లాస్ట్లో రోట్లో అనమాట. మాకు రొటీనే కదండి. మీలో ఎంతమందికి ఇట్లా కావాలంటే చెప్పండి, తప్పకుండా రండి. అభిమానంగా, ప్రేమతో చక్కగా వండి పెడతాము. తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెళ్ళకి, ఎవరికైనా సరే. మా రోటి పచ్చడి, ఇలా రోటి పచ్చడితో గోరు ముద్దలు కావాలంటే, రోటి పచ్చడితో అమ్మ చేతి గోరు ముద్దలతో కావాలంటే రండి. ఓకేనా? మళ్ళీ రౌండ్గా ఉండాలి ముద్ద, రౌండ్గా చక్కగా ఉండాలన్నమాట. దానికి ఎటు ఇంక పెట్టవే తల్లి, నువ్వు కూడా పెట్టుకోమ్మలు. చూడండి ఎంతో టేస్టీ ఎమ్మి ఎమ్మి వంకాయ, దోసకాయ, టమాటో పచ్చడి. ఓకే ఫ్రెండ్స్, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నచ్చితే కనుక ఇలాంటి రోటి పచ్చళ్ళతో ఎవరి దిష్టి తగలకుండా ఏదో అట్లా అప్పుడప్పుడు చేసి అయితే పోస్ట్ చేస్తుంటాను. మంచి వాళ్ళ కళ్ళు ఎప్పుడు మంచిగానే ఉంటాయండి. కొంతమంది కళ్ళు మాత్రమే అండి, అందరినీ కాదు. తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది కదండి. పెద్దవాళ్ళు అంటారు కదండి, ఇలాగ అసలు తినేయంట అట్లా చూపించకూడదు అంటారు. కానీ అందరూ పెడుతున్నారు కదా, మనం కూడా పెడదామన్న ఒక్క కారణంతో అయితే నేను ఇలా పెడుతున్నానండి. నా ఛానల్ నచ్చిన వాళ్ళైతే లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, జై శ్రీరామ్. మీతో మాట్లాడుతుంటే నా నోరైతే ఊరిపోతుందండి. ఓకే అండి, బాయ్ బాయ్.